మేడం స్టార్ట్ చేసే ముందు నాకు ఈ టవాల్ చూడగానే నాకు ఒక ఎమోషన్ గుర్తొచ్చింది. ఈ టవాల్తో నాకు చాలా అనుబంధం ఉంది మేడం. అంటే ఇక్కడ చూసే వాళ్ళందరికీ బాగా తెలిసే ఉంటుంది. అతను చేసిన సీరియల్ అంటే ఇలా ఈ టవాల్ వేసుకొని ఇది చేయడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను చెప్పాలంటే. క్యారెక్టర్ మనకు గుర్తుండిపోయేలాగా ఉండిపోతుంది లైఫ్ లాంగ్. అలాగా ఈ టవల్ తో నాకున్న అనుబంధం చాలా చాలా గొప్పది. అమర్దీప్, నువ్వు చెప్పినట్టు టవల్ నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. అలా ప్రతి మనిషికి టవల్ అనేది ఇంపార్టెంట్. ఏం మాట్లాడుతున్నావురా? టవల్ ని మర్చిపోతే నువ్వు ఎంత ఇమోషనల్ గా చెప్పావో నేను కూడా అదే ఇమోషనల్ గా చెప్పాను. ఎవరి టవల్తో ఉన్న అనుబంధం వాళ్ళకు ఉంటుంది. ఆ గెటప్ నీకు మాత్రమే సెట్ అయింది ఈ తెలుగు రాష్ట్రాల్లోనే. టవల్ వేసుకొని వచ్చిన మగాడు వాడు. నేను ఏదో అనుకున్నాను, ఏదో జరిగింది. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్ నైస్, ఎంటర్టైనింగ్. మీ ఎంట్రీస్ అయితే అదిరిపోయాయి. పులి, నీ ఎంట్రీ వాజ్ టూ గుడ్. బట్ రాజు, నువ్వు బ్యాక్ సైడ్ నుంచి రావటం, ఆల్మోస్ట్ వెంకటేష్ గారి బాడీ లాంగ్వేజ్ దింపేశావు. థ్యాంక్ యూ మేడం. జానీ మాస్టర్. రాజు సూర్యవంశాన్ని మిక్స్ చేసి పులిని పెట్టుకొని ఓవరాల్ గా చాలా బాగుంది, ఫన్. నవదీప్ అన్న బాగా వర్కౌట్ అయింది, అందరూ బాగా చేశారు. ఆ మెలో డ్రామాటిక్ యాక్టింగ్ ఎవరో అందరూ చేశారు కదా, అది బాగుంది, వర్కౌట్ అయింది. ఇట్ వాజ్ నైస్. దీపిక. ఫోన్ ఉంటే సిమ్ ఉండాలి, డోర్ ఉంటే కీ ఉండాలి, చీర ఉంటే బ్లౌజ్ ఉండాలి, యాదవరాజు ఉంటే పులి ఉండాలి, పులి ఉంటే యాదవరాజు ఉండాలి. అప్పుడే ఒక ఎంటర్టైన్మెంట్ ఎంట్రీ అవుతుంది. సూపర్, ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్. అమర్ ఉంటే టవల్ ఉండాలి. బాగుంది రాజు. అంటే ఆ టూ ఐకానిక్ ఇవి తీసుకొని వెంకటేష్ గారి లాగా నీ ఎంట్రీ, రితీష్ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ ఎంట్రీ అదంతా ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, బాగుంది. ఐ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. సో చిరుత వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. చిరుత ఎవరు వచ్చారా? మా డాడీ, మా అమ్మ, చెల్లె. డాడీ, మమ్మీ, చెల్లెలు. మీరేమవుతారు? చెల్లె. చిరుతని స్టేజ్ మీద చూస్తూ ఇంతమందిని నవ్విపిస్తూ, మా అన్నయ్య అలా ఉండడం అంటే అందరిలా ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అంటే అందరికీ అంటే అందరు అడుగుతుంటారు ఊర్లో, మీ అన్నయ్య ఎక్కడున్నారు, మా జాతరకి వెళ్ళిర్రా, అక్కడ టీవీలో కనిపిస్తున్నాడు కదా, అట్లా ఇట్లా మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు. కాదు మీరు అక్కడ నిలబడద్దు, మీరు రండి, పైకి రండి చెప్తా. అమ్మా చెప్పండి అమ్మా. మా సిచ్యువేషన్ బాగాలేనప్పుడు ఎవరు మాతోటి ఎంతగానో ఇప్పటికి కూడా మాట్లాడటం లేదు. ఆ అక్క అయినా నేను అయినా వర్క్ చేసి చూసుకుందాం అనుకున్నాం. కానీ అమ్మ నాన్న మా లెక్క మీరు కష్టపడద్దు, ఏదో ఒక పొజిషన్లో ఉండాలి అనుకుంటా అమ్మ నాన్న మాకు ఇద్దరికి చెప్పారు చదువుకోమని. అన్నయ్య ఈ పొజిషన్లో ఉన్నందుకు, మీ అందరి సపోర్ట్ ఉన్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. మేము ఇల్లు లోన్లు పెట్టి ఇడికి వచ్చినాము. వీళ్ళకొరకి కూలి పని చేసుకొని కడతానని తీసుకున్నాం. చాలా చాలా గ్రేట్ అండి మీరు, హ్యాట్స్ ఆఫ్ అండి మీకు. మా బావ
బాబు వీడికి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నది సార్. మా కొంచెం ఎదగాలని ఏదో ఆశ. ఇప్పుడు మీ అందరి లెక్కల మా కొడుకు మా అందరి ఆడపిల్లల లెక్కల పెద్దగా ఉంటే మాకు ఇంత బాధ ఉండపో సార్. కష్టం ఉండి మా ఊరి నుండి వెళ్ళొచ్చినాం. ఈడ హైదరాబాద్లో మేము చెరువు కట్టలు చేసుకొని బతుకుతున్నాం. ఏం పర్లేదమ్మా, మీరు మంచిగా కష్టపడి బతుకుతున్నారు. మీరు మీ దయ వల్లగా పెద్దగా కావాలి సార్. తప్పకుండా అవుతామా. మా దగ్గర అందరి దయ ఉంది, అందరూ ఒక బ్లెస్సింగ్ ఉంది. ఇక్కడ చిరుత అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు, సరే సార్. అందరికి తెలుసు. తను వచ్చాడంటే సపరేట్ గా విజిల్స్ పడతాయి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇంత చదివిపిస్తూ ప్రేమ మా అందరితో పంచుకున్నారు కదా, అది చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా చాలా చిరుత మాట్లాడు. ఎలా అనిపించింది? మీ అమ్మ నాన్న స్టేజ్ మీద ఉన్నారు, చెల్లి ఉంది. ఏం మాట్లాడాలో అర్థం అవట్లేదు సార్. నాకు చాలా ఇష్టం అందరికి చిరుత. నువ్వు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు. మా అమ్మ నాన్నకు మేము ఉన్నాం సార్. మీ అందరికి మేము ఉన్నాం. థ్యాంక్ యూ సార్. విభూష. మా మమ్మ మా డాడీ. నమస్కారం సార్. మాస్ జాతరలో బాగా అల్లరి పిల్ల, బాగా కోతి ఎవరైనా ఉందంటే అది తనే. యాక్చువల్గా మా డాడీ ఇప్పుడు భయపడుతున్నాడు మాస్టర్. ఒక్క సుక్కేస్తే అర్రే సుప్రీత మామా ఎక్ పెగిలా. అమ్మా ఎలా అనిపించిందమ్మా మీకు? మీ పాప ఇక్కడ ఉంది. నా పాపకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు వందనాలు. నాకు కష్టం చాలా తెలుసు. 2 పాపలు నాకు డిగ్రీ దాకా చదివిపించిన. నాకు ఓపిక లేదు, నేను ఇంకా ఫీజులు కట్టలేనని నేను చదివిపించలేదు. కానీ విమూష నా ఫ్రెండ్ నా 2 బిడ్డలు, నా 2 కళ్ళు సార్. పార్ట్ టైం జాబ్ చేసి కాలేజీకి పోయి వచ్చైనా అందులో 5,000 వచ్చినా కూడా అమ్మ మాకు 200 300 కొలని నాకు మొత్తం ఇచ్చి యాక్చువల్గా మా ఇంటి దగ్గర లైక్ అంటే అమ్మ మమ్మల్ని చదివించడానికి బాసలు పని చేస్తుండే మాస్టర్. నేను అమ్మకి హెల్ప్ చేయడానికి లైక్ అమ్మకి కాలు నొప్పి అవుతుంటే నేను వెళ్ళి చేసేదాన్ని. లైక్ ఊర్లో అయినా ఇంటి దగ్గర అయిన వాళ్ళు కొంచెం మాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా లైక్ అమ్మ ఎక్కడ ఫీల్ అవుతుండే అంటే ఇంటి పక్కన వాళ్ళ పెళ్ళి ఉంటుంది కానీ వాళ్ళు మమ్మల్ని పిలవరు. కానీ ఇప్పుడు వాళ్ళే వచ్చి మమ్మల్ని ఒకసారి షూటింగ్కి తీసుకెళ్తావా అని అడుగుతారు. నా పిల్లలు అసలు నాకు కొడుకు లేరు అనే లోటు మాత్రం లేదు సార్. కొడుకు రాయుడు. బంగారం లాంటి కూతురు, బంగారం లాంటి కొడుకు, ఇద్దరు కలిపి దాంట్లోనే ఉన్నారు. ఎవరు దిశ తగల కూడా ఇలానే హ్యాపీగా ఉన్నానమ్మా. ఖచ్చితంగా తను ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మాస్ జాతర ద్వారా మా అందరి ద్వారా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మా జాతర అనగానే నేను రాజన్న టీంలో చేయాలని బాగుండే మాస్టర్. నేను వెళ్ళగానే రాజన్న అసలు నో అనకుండా మంచి మంచి క్యారెక్టర్స్ ఇచ్చి నేను ఏదైనా చెప్తే కూడా యాక్సెప్ట్ చేయడం నాకు ఒక గాడ్ ఇప్పుడు నాకు రాజన్న. సో రాజు మా మంచి టాలెంట్స్ ని తీసుకొని వచ్చి వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సూపర్ రాజు. మా మమ్మీ నాలో యాక్టింగ్ చూసి ఇటు సైడ్ పంపించింది. ఫస్ట్ నాకు కూడా తెలియదు. అంటే చిన్నప్పుడు స్కూల్కి పోమంటే అందరు చేసినట్టే నేను కొంచెం అతిగా చేసిన అనమాట. మా మమ్మీ నాకు బ్యాక్ సపోర్ట్. తను ఉండడం వల్లే నేను ఇప్పుడు ఇక్కడున్నా. ఇక్కడ నాకు చాలా కొత్త. అసలు నేను మాట్లాడని కూడా మాట్లాడకపోతుండే. రాజన్న స్టార్టింగ్ నీకు మాటలు వచ్చా అని అడిగిండు. అంత మాటలు రావు నాకు. ఇక్కడికి వచ్చినాక రాజన్న అన్న వల్లే నేను మాట్లాడుతున్నా. మంచిగా సపోర్ట్ చేస్తాడు, మంచిగా చూసుకుంటాడు, ఎట్లాంటి ప్రాబ్లం రానియాడు. థ్యాంక్ యూ అన్న. మా మమ్మీ సింగిల్ పేరెంట్. నేను పుట్టి 1 monthలోనే మా డాడీ చనిపోయారు. మా డాడీ వాళ్ళ పేరెంట్స్ కూడా మమ్మీకి ఇంటి నుంచి వెళ్ళిపోమన్నారు. మా ఇద్దరిని పట్టుకొని మమ్మీ సెపరేట్ అయిపోయింది. ఇళ్ళలో పని చేసుకుంటా, కుకింగ్ అలా చేసుకుంటా పెంచింది. సగం వరకు స్టడీ చేసాం. మా అన్నకి యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల ఇద్దరం హైదరాబాద్ వచ్చేసాం. సో ఇక్కడ దాకా వచ్చినాం. కొంచెమైనా ముందుకి బెటర్ లైఫ్ లీడ్ చేయాలని నేను అనుకుంటున్నా. రాజన్నకి
అన్నకి థ్యాంక్స్. నాకు ఆడిషన్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని మాస్ జాతర ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్ సార్, నా పేరు శంకర్. తిను మా చెల్లి సార్. ఫస్ట్ అదే మాట్లాడుతాను అంటుంది. మా అన్నయ్యకి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్. ఈ ప్లేస్లో ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ రాజన్న, థ్యాంక్ యూ. ఈ ఛాన్స్ ఇచ్చినందుకు. హాయ్ సార్, ఐఎమ్ అమృత్ ఫ్రమ్ వరంగల్. నిజమనే దేవుడు కనబడుతుడో కనబడో తెలియదు కానీ మా తమ్మునికి నాకు అన్నం పెట్టి ఆకలి తీర్చిన వాడు మా రాజన్న సార్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సార్ మా డాడీ. నమస్కారం సార్. నమస్తే. ఏం మాట్లాడాలన్నా నాకు ధైర్యం జరగలేదు. ఎందుకంటే చిన్నగా పోయి మా కొడుకు ఓ మెట్టెక్కిండు, ఇంకా ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాడు సార్. హాయ్ సార్, నా పేరు ప్రశాంత్. ప్రతి ఒక్కరికి పేరెంట్స్ని పిలుచుకురమ్మని చెప్పారు సార్. కాకపోతే నాకు పేరెంట్స్ ఇద్దరు లేరు సార్, ఇద్దరు చనిపోయారు. కొన్ని షోలలో చూసిన సార్, వాళ్ళ పేరెంట్స్ అందరినీ వాళ్ళు ఇట్లా స్టేజ్ పైన ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మా అమ్మ అడుగుతుండే నన్ను, అరే నువ్వెప్పుడు తీసుకోతారా నన్ను, నాకు ఎప్పుడు ఎక్కిస్తారు ఆ స్టేజ్ అని చెప్పి. కట్ చేస్తే ఇప్పుడు మా అమ్మ నాన్న ఇద్దరు లేరు సార్. నాకు నేనేమనుకున్నా అంటే వాళ్ళిద్దరు చనిపోయినా కానీ ఊర్లో వాళ్ళ పేరుని మాత్రం బతికించాలనుకున్నా సార్. ఈరోజు నేను ఇక్కడున్న మా ఊళ్ళో ప్రతి ఒక్కరు చెప్తారు సార్, పలానా పద్మ నరసింహుల కొడుకు టీవీలో వస్తున్నారు అని. వాళ్ళు చనిపోయారు కానీ వాళ్ళ పేరుని మాత్రం నేను ఈరోజు బతికించాను సార్. సూపర్ మ్యాన్. నేను ఈరోజు ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మాత్రం యాదమ్మ రాజన్న సార్. నా ఓన్ బ్రదర్ ఎంత అయితే నన్ను మోటివేట్ చేసిండో, ఎంత పుష్ చేసిండో, మాకు రాజన్న కూడా అంతే మోటివేట్ చేసిండు సార్. మేము వాళ్ళ ఇంట్లో అనుకున్నాం సార్. మాకు రూమ్ ఉండేది కాదు నాకు అమృత అన్నకి. అప్పుడు ఎవరో అన్నోన్ పర్సన్స్ అన్నట్టు కూడా వాళ్ళు చూడలేరు సార్. మా వదిన సార్, వాళ్ళిద్దరికి కాళ్ళు మొక్కినా కూడా తప్ప. ఈ రోజుల్లో ఎట్లా అంటే సొంత రిలేటివ్స్ కూడా అవుతలేరు సార్ మనకి. అట్లాంటిది వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చిరో తెలియదు నా లైఫ్లోకి. మా అమ్మ నాన్న లేనందుకు వాళ్ళే నేను ఒక 6 నెలలుగా పంపించారు. నేను మాస్ జాతర స్టేజ్ మీద ఉందంటే వీళ్ళిద్దరు కారణం. నాతో పాటు నా ఫ్యామిలీ మొత్తం వచ్చారు సార్ ఈరోజు. చిన్నప్పటి నుంచి మా తమ్మునికి రైటింగ్ యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ సార్. కృష్ణానగర్ ఫిలిం నగర్ తిరగని రోజు లేదు, ఆడిషన్ అటెండ్ కానీ ఆడిషన్ లేదు. అలాంటి టైంలో 2019లో మా డాడీ చనిపోయాడు. ఒక్కసారి మళ్ళీ గొంతు పగిలేలా నాన్నని పిలవాలని ఉంది. తర్వాత కొంచెం పికప్ అయ్యే టైంలో 2 years తర్వాత మా మమ్మీ చనిపోయింది. జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏదోలా ఉంది. మేమిద్దరం కష్టపడి 2 sisters వీళ్ళిద్దరు పెళ్లి చేసాం. ఈయన కష్టపడ్డందుకు 7 years తర్వాత ఫలితం దక్కింది. మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. ఈరోజు మా అమ్మ ఇక్కడ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుండే. అందరు అమ్మ నాన్నలు మాట్లాడుతుంటే వాళ్ళు లేరన్న బాధ నాకు అనిపిస్తుంది. అందరు చూసినప్పుడు మా అమ్మ అంటుండే టీవీలో, నువ్వెప్పుడు పోతావు నన్ను ఎప్పుడు తీసుకుపోతావు, నేను మాట్లాడతాను మీతో అంటుండే. ఏదో ఒకరోజు మనకు కూడా వస్తుందని చెప్పి చాలాసార్లు ట్రై చేసిండు. చాలాసార్లు ఈ రోజు స్టేజ్ ఎక్కడానికి మస్తు కష్టపడ్డాడు మా తమ్ముడు. అనుకుంటారు అరే వీడు సైలెంట్ గా పక్కకి నిలబడ్డా వాడేం చేస్తాడని తెలియని వాళ్ళు అనుకుంటుండొచ్చు. కానీ ఆ నిలబడే స్టేజ్ తెచ్చుకోవాలంటే ఎంత గ్రేట్ అనేది, ఎంత కష్టం ఉంటుందో మేము చూసినాం. మేము ఈరోజు మా తమ్ముడిని వీళ్ళిద్దరు పెళ్లిళ్ళు చేసేసినాం అనుకో, మేము తర్వాత ఎట్లయినా బతకొచ్చు అని చెప్పి మాకు ఇద్దరికి 1 year లో పెళ్లి చేశారు. సిస్టర్ పెళ్లి 1 month బ్యాకే అయింది. అప్పుడు తమ్ముడు మాస్ జాతర నుంచి వచ్చిన మనీ తోటి మాకు అందరికి తన పెళ్లికి బట్టలు ఇప్పించిండు. అమ్మకు ఒక్కసారి కూడా నేను చీర కొనిలేను. అమ్మకు సెటిల్ అయి చూసుకునే లోపే అమ్మ చచ్చిపోయిందని బాధపడుతుండే. అమ్మ కంటే ఎక్కువ మాకు చూసుకుంటాడు వాడు. అట్లాంటి తమ్ముడు నాకు ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్. నాకు ఇంకొక కోరిక ఏంటంటే మా అమ్మ నాన్నల ఫోటో స్క్రీన్ మీద చూడాలని. వాళ్ళు లేకపోయినా సరే ప్రతి ఒక్కరు మా అమ్మ నాన్నలను చూడాలన్నది నా కోరిక. అమ్మా మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము. మీరు ఫ్యామిలీని ఎదుర్కొని వెనకాల
ఈ రోజు మాస్ జాతర ప్రోగ్రాంలో మా ఫ్యామిలీని, మా అమ్మ నాన్నని ఇలా చూపించినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సార్, ఈరోజు మాకు ఎవరికి నెరవేర్చినందుకు. ప్రశాంత్, హ్యాట్స్ ఆఫ్ ప్రశాంత్. మా అమ్మ నాన్న లేకపోయినా మా అమ్మ నాన్న బతికున్నారు, ఊర్లో నేను చూపిస్తానని చూపించావు కదా, అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మ్యాన్. హాయ్ సార్, నా పేరు త్రినాథ్. మా అమ్మ, మా వైఫ్, మా పాప సార్. నమస్తే మ్యామ్. నమస్తే. యాక్చువల్లీ షోకి వచ్చిన నిజంగా చాలా హ్యాపీగా ఉంది సార్. రాజన్న థ్యాంక్ యూ అన్న. రాజన్న లేకపోతే మేము ఇక్కడ లేము. వదిన నీకు నిజంగా థ్యాంక్ యూ వదిన. సార్ వదిన ఎట్లా అంటే నైట్ మేము 11కి వెళ్ళినా వండి పెట్టి మరీ తినిపించి పంపించేది సార్ ఇంట్లోంచి. అసలు తినకుండా పంపించేది కాదు. నైట్ 11 కానీ 12 కానీ లేట్ అయితే ఇక్కడ పడుకోండి, తినేసి వెళ్ళండి, అంతే సార్. ఈ మాస్ జాతర షో మా ఆయనకి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిందండి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నేను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మాస్ జాతర షోకి, జడ్జెస్ కి అందరికీ నా ధన్యవాదములు. హాయ్ సార్, మై నేమ్ ఇస్ ప్రవీణ్. నమస్తే. నమస్తే. తిను మా అమ్మ ఒకటే. నమస్కారం. మా డాడీ లేడు మాకు. నాకైతే 10 years నుంచి అన్న ఒక్కడే. ఏ సిచ్యువేషన్లో అయినా కానీ ప్రతి సిచ్యువేషన్లో యాదవరాజ్ అన్న ప్రతి సిచ్యువేషన్లో హెల్ప్ చేస్తాడు. ఆఖరికి అన్న పెళ్లి చేసినాం. అన్న పెళ్లిలో ఇట్లా అన్న వాళ్ళే డబ్బులు ఇస్తేనే చేసినాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను నీకు చేసేది ఇది ఒక్కటే అన్న. థ్యాంక్ యూ సో మచ్. నాకు అన్నాల కన్నా చాలా ఎక్కువ, చాలా అంటే చాలా చూసుకున్నాడు. అట్లాగా వదినకి ఇట్లా నా పిల్లలు చదువుకుంటూ కూడా పాలేసి బతికాను సార్. బాబు వల్ల మేము అన్ని చేసుకున్నాం. దండం పెట్టి నేను అసలు నాకు ఇక్కడ ఫస్ట్ అవకాశం ఇచ్చింది భాస్కర్ అనే జ్ఞానేశ్వర్ అనే సార్. అసలు వాళ్ళంటి వాళ్ళు లేకపోతే అసలు నాకు హైదరాబాద్ ఏంటో తెలియదు. దాని తర్వాత ఇంకా అన్నయ్య అందరు చెప్పినట్టు ఆ వదిన ఏ టైంకి వచ్చినా వదిన తలుపు తీసే ఉంటుంది. అట్లా నాకు దొంగలు పడతారు. రాజు ప్లీజ్ టెల్ యువర్ టీమ్. స్పెషల్ థ్యాంక్స్ టు జడ్జిలకి. అంటే ఈరోజు వీళ్ళకి ఇంత పేరు వచ్చిందంటే కేవలం మీ జడ్జిమెంట్ వల్లనే. సో నవదీప్ అన్న, మేడం, మాస్టర్ వల్లనే. ఫస్ట్ టైం మాస్ జాతరకు వచ్చినప్పుడు సోలోగా చేయమన్నప్పుడు కాన్ఫిడెంట్ ఉండే, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కిన తర్వాత వీళ్ళందరూ కొత్తలు. ఒక్కొక్క స్కిట్ చేస్తుంటే మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాము. సో స్పెషల్ థ్యాంక్స్ టు మీ ముగ్గురు కన్నా. సో స్పెషల్ థ్యాంక్స్ టు నన్ను నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు సురేష్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. గౌడ అన్నకి ఇట్లా థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నన్ను భరిస్తున్నందుకు. సో కొంచెం నేను ఎప్పుడు ఎట్లుంటానో నాకే తెలియదు. సో కాల్డ్ స్టెల్లా దా ఒకసారి స్టేజ్ మీద. హలో ఎవ్రీవన్, ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మాస్ జాతర అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాదమరాజు అన్నకి థ్యాంక్స్ అని అందరూ చెప్తున్నారు. బట్ ఈరోజు టీమ్ యాదమరాజు అనే టీం రావడానికి డే 1 ఆయన ఎంత కష్టపడిండో ఎవరికి తెలీదు. మా రిలేషన్ 2016 అనమాట. 2016 హీ హ్యాడ్ నథింగ్, నాట్ ఈవెన్ ఏ బైక్. నేను కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తే ఫ్రెండ్స్ని అడుక్కునేవాడు, ఒక్కసారి బైక్ నా గర్ల్ ఫ్రెండ్ని కలిసేసి వస్తా, ఒక్కసారి అట్లా నేను వెయిట్ చేసేదాన్ని. వస్తాడు. ఒక రోజు ఏమైందంటే వెయిట్ చేసి రాలేడు. ఏమైంది బేబీ అంటే, ఆ రోజు లేదు బేబీ బైక్ ఎవరు ఇవ్వట్లేరు, వెళ్ళిపో ఇంటికి అని చెప్పినాడు. చాలా బాధ అనిపించింది. నేను ఆయన ఇద్దరం డబ్బులు జమ చేసి సెకండ్ హ్యాండ్లో ఫస్ట్ 20,000కి ఒక బైక్ కొనుక్కున్నాం అనమాట. ఇండస్ట్రీకి రాకముందు హీ డిడ్ సో మెనీ హార్డ్ వర్క్స్ వితౌట్ ఎనీ సపోర్ట్ అనమాట. పాప విషయంలో కూడా ఇట్స్ అ మెరాకిల్. నేను ఏ షోలో చెప్పలేదు, ఇక్కడ రివీల్ చేయలేదు ఇప్పటివరకు. మై బేబీ ఈజ్ అన్ 8th month ప్రీమెచ్యూర్డ్ బేబీ. డాక్టర్స్ అసలు గ్యారంటీ ఇవ్వలే. నేను ఏ రోజు బేబీని కంటా అని చెప్పలే. హీఈస్ ద వన్ హూ స్టూడ్ ఫర్ మీ. ఏం కాదు, మెరాకిల్స్ అవుతాయి లైఫ్లో అని. టుడే లైక్ షీఈస్ వెరీ హెల్దీ అనమాట. ఎన్నో ఫ్రస్ట్రేషన్స్, ఎన్నో ప్రెషర్స్, ఎన్నో బయట ప్రాజెక్ట్స్, కమిట్మెంట్, మూవీస్ అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక్కసారి ఈ స్టెప్స్ ఎక్కినాడంటే నేను కూడా కాదు, ఆయన బిడ్డ కూడా కాదు, ఎవ్వరు గుర్తుండరు. ఆయనకి వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతా. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ బేబీ.
ఆ యాదమరాజుకి అండ్ స్టెల్లా మీ ఇద్దరికి ఎవరు దిష్టి తగలకూడదు. ఫస్ట్ మీరిద్దరు ఇలాగే లైఫ్ లాంగ్ నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలని మీ ఇద్దరిని మనస్ఫూర్తి కోరుకుంటూ, సింగిల్ పేరెంట్స్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ ఎవరెవరైతే ఆ బిడ్డల్ని ఇంత వాళ్ళని చేసిన ప్రతి అమ్మలకి ప్రతి తండ్రికి నేను ఫస్ట్ టైం ఐఎమ్ హ్యాట్స్ ఆఫ్. మీరు ఎలా బిడ్డలను పెంచారో ఎలా వాళ్ళని చూసుకున్నారో ఏమో తెలియ తల్లిలారా, మీకు నిజంగా నమస్కారం. మీరు చల్లగా ఉండాలమ్మా, నిండు నూరేళ్ళు బాగుండాలి మీరందరూ. ఇంత మంచి మాస్ జాతరని టెలికాస్ట్ చేయడానికి, ఈ మాస్ జాతరని యాక్సెప్ట్ చేసిన సన్ జెమినీకి యాజమాన్యానికి అందరికీ మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలమ్మా. చాలా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, చాలా డిఫరెంట్ పరిస్థితుల నుంచి వచ్చారు. కానీ ఎప్పుడూ హోప్ వదలకుండా మీరు ఇందాక మాట్లాడుకున్నట్టు మీరు చేయాల్సింది మీరు చేసి ఆ స్టేజ్ మీద మీ ఒక్కొక్కళ్ళ కథలు వింటుంటే అసలు చాలా 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 పాజిటివ్గా ఉంది. ఇకపోతే ఒక మనిషి సక్సెస్ అనేది వాడెంత దూరం వెళ్ళాడనేది కాదు, వాడు ఎంతమందిని తోడు తీసుకెళ్ళాడనేది సక్సెస్ అనే విషయం. ఈరోజు మనం వెంకీ గురించి కానీ, యాదమరాజు గురించి కానీ, చందు గురించి కానీ, జ్ఞానేశ్వర్ భాస్కర్ గురించి కానీ, సురేష్ గారి గురించి కానీ మాట్లాడుకుంటున్నాం. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఒక మనిషికి ఇంకొకసారి మనిషే తోడవ్వాలి, ఇంకెవరు రాడు ఎక్కడి నుంచో. సో డెఫినెట్లీ ఈ మంచి స్పిరిట్తో మనం అందరం కలిసి ముందుకెళ్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈరోజు ఒక్కొక్క స్టోరీస్ చెప్తుంటే మీరు అంత పెయిన్ ఉన్నా కూడా ఈ స్టేజ్ ఎక్కిన తర్వాత అసలు మాకు అవన్నీ ఏం తెలీదు. ఈరోజు మీరు షేర్ చేసుకుని ఉంటే ఫస్ట్లీ యు గైస్ ఆర్ లైక్ హీరోస్ మ్యాన్. ప్రతి ఒక్కరు రాజు అండ్ స్టెల్లా అసలు అమేజింగ్ రా. అంటే రాజు తన టీమ్ వాళ్ళని కాబట్టి ఎంకరేజ్ చేస్తారు, కానీ ఇంటికి వచ్చినప్పుడు ద లేడీ ఆఫ్ ద హౌస్ అంతే వార్మ్ గా వీళ్ళని అందరినీ రిసీవ్ చేసుకుంటున్నావు కదా, దానికి స్టెల్లా ఫర్ యూ. జడ్జెస్, సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? సూపర్ పర్ఫార్మర్స్ ఆఫ్ రియల్ లైఫ్ ఇక్కడ ఉన్న పేరెంట్స్ అందరూ, ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. సూపర్.